అంటే రాష్ట్రంలో కులగణన సర్వే అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేశారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ మేరకు కులగణన అనేది పూర్తి చేశాం. దమ్మున్న పార్టీ కాంగ్రెస్ అనేది రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ప్రకటించారు. బీసీల పక్షాన బీసీలకు న్యాయం చేయడం కోసమే కులగణన చేశామని చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కులగణన దేశవ్యాప్త కులగణన జరుగుతుందని ప్రకటించారు. ఒకటండి, కామారెడ్డి డిక్లరేషన్లో 42% మేము బీసీలకు చట్టం చేస్తాము, మేము అమలుపరుస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీసీ కులగణన అనేది స్టార్ట్ చేశారు. నేను 100% బీసీ కులగణన మీరు చేశారు, నేను స్వాగతిస్తాను, దాంట్లో తప్పేం లేదు. కానీ జరిగిన తప్పల్లా మీ కులగణన శాస్త్రీయంగా జరగలేదు, పూర్తి చేయలేదు, పూర్తిగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే 2014లోనే 3,84,00,000 మంది, అంటే 3,64,00,000 మందిని సర్వే చేస్తే 3,54,00,000 మందిని ఇప్పుడు సర్వే చేశారు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాంట్లో 10 లక్షల మందిని తక్కువగా చూపించారు. 1,85,00,000 మందిని బీసీలుగా 2014లో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చూపిస్తే మీరు దాన్ని 1,65,00,000 అంటే 21 లక్ష చిల్లర బీసీ లేనట్టుగానే మీరు లెక్కలు ఇచ్చారు, చూపించారు. అంటే ఇవన్నీ దాదాపు ఎవ్రీ ఇయర్ 0.3% దీన్ని లెక్క చేస్తే, జనాభా గ్రోత్ లెక్క చేస్తే ఈ 11 ఏళ్లలో మళ్ళీ పెరిగిన జనాభా చూస్తే అప్పుడు 380తో పాటు ఇప్పుడు 4,30,00,000 జనాభా ఉంటుంది. దాంట్లో 2,15,00,000 పైన బీసీలు ఉంటారు. అంటే మీరు 1.65 ఇస్తే 50 లక్షల మంది పైగా బీసీ కులాన్ని తగ్గించి చూపించడం జరిగింది. దాంట్లో అనేక కులాలను తగ్గించడం జరిగింది. దీనికి కారణం కూడా స్వచ్ఛందంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ సర్వేలో పాల్గొనలేదు. మీరు పెట్టినటువంటి ఆంక్షలు కనీసం 40-50 పైన ఉన్నటువంటి దీంట్లో మనం పోయి ఈ సర్వేలో పార్టిసిపేట్ అయితే ఉన్న కార్డులు పోతాయో, ఉన్న స్కీములు పోతాయో, పెన్షన్లు పోతాయో, రైతు బంధు పోతాయో అనే భయంతో కూడా పూర్తిగా మంది పార్టిసిపేట్ కాలేదు. కానీ మీరు అన్నట్టు 42% డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ప్రకారంగా మీరు ఢిల్లీలో చట్టం చేయమని చెప్పి డిమాండ్ చేయండి. దాని పోగా ఇప్పుడు బీజేపీ పార్టీ దేశంలో సెన్సెస్ జనగణనతో పాటు కులగణన చేయమని చెప్పేసి చేస్తానని చెప్పేసి మొన్న డిసిషన్ తీసుకున్నారు, కేబినెట్ డిసిషన్ తీసుకుని అనౌన్స్మెంట్ కూడా చేశారు. 500 కోట్లు కూడా బడ్జెట్ 100% ఇది మేము స్వాగతిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గౌరవనీయులైన కేసీఆర్ గారే గతంలో మోడీ గారిని కలిసి కులగణన చేయమని అడిగారు, ఖచ్చితంగా సెన్సెస్ చేయమన్నారు, కులగణన చేయమన్నారు, బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయమన్నారు. దాదాపు 2014 జూన్లో ఫస్ట్ అసెంబ్లీ సెషన్ నడిచినప్పుడే మాకు బీసీలకు ఒక 33%, అప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లుంటే అట్లా 33% రిజర్వేషన్ ప్లస్ మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎలా పంపించారో దాన్ని మేము 11 ఏళ్ల ముందే పంపించడం జరిగింది కేంద్రానికి. అది అక్కడి నుంచి అమలు చేయకుండా అట్లా పెట్టారు, ఇప్పుడు పంపించింది కూడా అట్లాగే ఉంది. అంటే ఒక 11 ఏళ్ల ముందు మేము కులగణన చేయమని, జనగణన చేయమని, బీసీ రిజర్వేషన్ అమలు పరచమని ఇవన్నీ గౌరవనీయ కేసీఆర్ గారు ముందు చూపుతో తీసుకున్నటువంటి నిర్ణయాలు. సరే ఆలస్యమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి నేషనల్ పార్టీలో పోటీతత్వంతో రాహుల్ గాంధీ డిమాండ్ మీ దేశంలో కులగణన చేయాలని చెప్పేసి డిమాండ్ ఎట్లయితే ఉందో, బీజేపీ పార్టీ కూడా అదేదో చేస్తే మేమే చేస్తాం, మీ దాకా ఎందుకని చెప్పేసి భావించడంతో మొత్తం మీద ప్రకటించారు. మేము స్వాగతిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. కేసీఆర్ గారు ముందు అనుకున్నదే ఇప్పుడు జరిగింది, దానికి మీ సంతోషం. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి మీరు చెప్పాలి. దాన్ని కులగణన చేస్తాము, కులగణనతో పాటు మీ కులాలు ఎంతుంటే అంత మీ రిజర్వేషన్ ఇస్తాము అని ప్రకటిస్తే బీసీల కళ్ళల్లో ఆనందం ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు అందరికీ కూడా ఒక రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి ఆ రోజు రాసిన అంబేద్కర్ రాజ్యాంగం కానీ మీరు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ మేము రిజర్వేషన్ అమలు పరుస్తాము, జనం ఎక్కడ ఎంతుంటే అంత ప్రకారం అమలు పరుస్తామని చెప్పండి. అట్లా చెప్పకుండా మేము కులగణన ఒకటే చేస్తాము అనే దానికంటే మేము వెయిట్ చేస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం. దీంతో పాటుగా
రిజర్వేషన్లు కూడా అమలు పరుస్తామని చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను మన కేంద్ర మనస్ఫూర్తిగా ప్రభుత్వం ఇప్పుడు కులగణన ప్రకటించిన తర్వాత క్రెడిట్ మాదే మాదే అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉంది. అయితే జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశం పర్యటించే నేపథ్యంలో కులగణన మీద రాహుల్ గాంధీ గారు పిలిపించారు, హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తద్వారానే ఈరోజు నరేంద్ర మోడీ గారు దాని మీద ముందుకు పోతున్నారనే ప్రకటన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తానుంది. అంటే ఇప్పుడు ఈ కులగణన సర్వేకి సంబంధించి క్రెడిట్ బీజేపీకి ఇస్తారా, మీరు కాంగ్రెస్కి ఇస్తారా? ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఉమ్. మీరు చేయొచ్చు. మా పార్టీ ఎప్పుడు కూడా బీసీల పట్ల, బీసీలకు అనేక రకాల స్కీమ్స్, ఎందుకు కేసీఆర్ గారు అప్పీల్ చేశారు కాబట్టి అప్పీల్ చేసిందనే కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పట్ల అనేక రకాల సంక్షేమ పథకాలు, బీసీలకు ఎలా న్యాయం చేయాలనేది ముందు చూపుతూ ఆలోచించినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ గారికి ఎవరికి ఏం చేయాలో, ఎట్లా న్యాయం చేయాలో తెలిసింది కాబట్టి వారు 11 ఏళ్ల ముందే రిజర్వేషన్లు ఇవ్వండి, సెన్సెస్ చేయండి, కులగణన చేయండి అని చెప్పిన కాబట్టి మేము ప్రతిరోజు నేను పార్లమెంట్ పోయిన దగ్గర నుంచి కూడా మోడీ గారిని చెప్తున్నాను, మీరు స్వయంగా ఒక బీసీ ప్రధానమంత్రి, మీకు ఒక బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి, మా ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటాం. మా దగ్గర మా లింగయ్య యాదవ్ గారు కానీ మేము బీసీలందరం కొట్లాడితే ఈ దేశంలో పులులకు, సింహాలకు, ఏనుగులకు, జంతువులకు లెక్క ఉంది, కానీ మా కులాలకు, మనుషులకు మాత్రం లెక్కలేవు. మీరు జనగణన చేయండి, కులగణన చేయండి అని ప్రతిసారి డిమాండ్ చేసి జంతర్ మంతర్లో ధర్నా చేసిన దాంట్లో మా పార్టీ ముందున్నది, మేమే ముందున్నాం. దాంట్లో ఎలాంటి భేషజాలు లేవు. ఇవి జరిగితే మీరు చేయండి, మేము స్వాగతిస్తాం. కానీ ఇది మా డిమాండ్, మా విజయంగానే ప్రకటించుకుంటాం, మా విజయంగానే మేము చెప్పుకోక తప్పదు. బీసీల కోసం పోరాడాడు కేసీఆర్ గారు, అందులో తప్పేం లేదు. మీరు మాత్రం బీసీలకు రిజర్వేషన్లు మీరు ఎక్కడ ఏ గ్రామంలో ఎంత ఉంటంత, ఏ రాష్ట్రంలో ఎంత ఉంటంత, ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో ప్రకటించి, ఏ రాష్ట్రంలో ఎక్కువ కమ్యూనిటీ ఎంత ఉందో అంత, ఎవరికి ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఏంటి, దాంట్లో తేడా ఏముంది, ఇబ్బంది ఏముంది? లేని వాళ్ళకి ఎక్కువ ఇచ్చి తక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ ఇవ్వడంలో దానికంటే ఎవరికి ఎంత ఉంటే అంత వాటా ప్రకారం ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా డిమాండ్, పార్టీ డిమాండ్. మీరు